చాలా మంది లోకేష్ గారికి విమర్శించినారు. అవి అని ఇవి అని తప్పుడు మాట్లాడుతూ నాకు TV9 రజనీకాంత్ గారు బాగా ఆ రోజుల్లోనే నాకు హసీనా అనే ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయికి మా పార్టీ ఆఫీస్ పంపించి నాకు ఇంటికి తీసుకోవడానికి, ఎందుకంటే నా గురించి వాళ్ళు రీచెస్ చేసినారు. నేను ఇయ్యండి సార్, నాకు తెలియదు, నాకు ఆ పదవులు లేవు, నేను పదవుల కోసం రాలేదు, వేరే విషయం మీద వచ్చినామంటే లోకేష్ గురించి బాగా అన్నా గురించి కొంచెం చెప్తారా అంటే నేను ఒకటి మాట చెప్పిన ఆ రోజు కూడా. అది యూట్యూబ్ వాళ్ళు చూసినారు, వాళ్ళు నాకు పిలిచినారు కూడా వాళ్ళు డిబేట్లో. నేను రానాను, మీకు రాజకీయము ఒక చాలా అనుభవం ఉన్నట్టుంది, అంటే జీవితమే దాంట్లో 24 hours పార్టీ కోసమే చేస్తున్నాను నేను అనేది ఆయన నాకు చెప్పిన. కానీ లోకేష్ గురించి ఇంత మంచిగా చెప్తున్నారు కదా, లోకేష్కి ఇన్ని మాటలు చెప్తుంటే కూడా మీకు ఎలాంటి వాళ్ళ లోకేష్లో స్పందన లేదు అంటే నేను అలా చెప్పిన. నారా లోకేష్ గారు అప్పుడు ముగ్గురికి కలిపినారు నా దగ్గర వాళ్ళు. తెలంగాణ నుంచి కేటీఆర్కి, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డికి, నారా లోకేష్ గారి. అంటే వాళ్ళు ఏం చెప్పడం కారణం ఏంటంటే లోకేష్ గారు ఇంత ఇట ఉన్నాడు, ఈ రకంగా ఉన్నారు, అక్కడ కేటీఆర్ చూడండి ఎంత రిచ్గా ఉన్నాడు, ఎంత మాట్లాడారు. కేటీఆర్ అంటే కేటీఆర్ అక్కడ కేసీఆర్ కొడుకు, అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ లోకేష్ చంద్రబాబు. కానీ ఆయన మాటకు వినమరకు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన చాలా ఫైర్ ఉన్నాడు. రాబోయే కాలంలో ఆయన సీఎం అవుతాడు. మరి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి పిల్లోడు ఏంది, ఇంత వీళ్ళ నాయన చాలా ఇది కదా ఆయన కింద అంటే ఒక ముఖ్యమంత్రి మాటలు కూడా సరిగా రావు అనే మాట వాళ్ళు వేసినారు. తర్వాత వచ్చేసి మాటలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెచ్చినారు. ఎందుకు తెచ్చినారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్ ఉన్నా కానీ, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ బిజినెస్ ఉన్నా కానీ ఒక పాయింట్లో ఉండేవాడు. ఇక్కడ ఒక ఎంపీగా నిలబడాలని కడప ఏరియాలో ఆ దాంట్లో రీసెర్చ్ జరిగినప్పుడు చూస్తుండే జనాలు. అప్పుడు వాళ్ళు ఎట్టా ఉన్నారు, వీళ్ళు ఎట్టా ఉన్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే నేను అప్పుడు చెప్పిన, వర్షం పడేటప్పుడు గడబడ పడిందంటే అది ఎవరికి పనికిరాదు. అంటే భూమి వర్షం పడిందంటే గడబడ పడింది అనుకో, అది ఎవరికి పనికిరాదు. వేగంగా వచ్చే డబ్బు, వేగంగా వచ్చే గాలి అది నిలబడదు. మనకు ఎంత కావాలో అంత ఆక్సిజన్ మనకు వస్తేనే మనం నిలబడతాం. అట్లా నారా లోకేష్ గారు ఏమో అది నాకు తెలుసు, రాబోయే తరాల్లో మీకు కూడా తెలుస్తుంది. అది ఇప్పుడు పుష్కలంగా తెలుస్తుంది. రాబోయే తరాల్లో ఆయన ఏం చేస్తాడనే భయం కూడా ప్రతిపక్షాలకు ఉన్నాయి. ఒకటేనా, ఇప్పుడు టీడీపీలో సూపర్ 6 ఉంది కదా, సూపర్ 6 ప్లాన్లో మీకు ఏది నచ్చింది? సూపర్ 6 నేను ఒకటే చెప్తాను, సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు సార్ తీసుకొచ్చాను. సూపర్ 6లో ఏమిటి, చంద్రబాబు నాయుడు సార్ దీపం అన్న అంటే ప్రతి ఆడపిల్లలకు ఈరోజు కూడా గ్యాస్ పోయి వచ్చినాయంటే 2014లో అది తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు సార్. దానికి పేద కుటుంబాల కోసము ఆయన ఒక ఆప్షన్ పెట్టినాడు సూపర్ 6. అంటే దాని తరగతులు ఉంటే బ్యాంకులో మీ గ్యాస్ పుస్తకం తీసుకుపోయి మీ బ్యాంక్ పుస్తకంతో లింక్ పెట్టుకుంటే ఇప్పుడు కూడా డబ్బులు పడుతున్నాయి. అంటే లేదన్నా ఈ మధ్య బంద్ అయిందంటే స్టార్టింగ్లో 1 year మాత్రమే పడింది, తర్వాత పడడం లేదు. చెప్తున్నా కదా, గ్యాస్ లింక్ చేస్తారు. చాలా మంది కూడా లింక్ ఉన్నా కానీ మీరు చెప్పినారు అది ఉంది, ప్రాబ్లం ఉంది అనేది మీరు చెప్పినారు. ఆ ప్రాబ్లం కూడా నేను చెప్తాను. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 100 కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంటే మీ అన్న తమ్ముల మీటర్లు మీ మీద ఉంటే 2 మీటర్లు మీ పేరు మీద చూపిస్తే మీ నాయన పేరు మీద ఉందని ఆయన ఇంట్లో మీరు ఉన్నారంటే అవన్నీ మీకే కనబడుతుంది. తల్లికి వందనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారు అని చెప్తున్నారు. తెచ్చింది కూడా ఆయన అనుకుందాం, కానీ తెచ్చే ముందు ఆయన కానీ ఆయన భార్య గారు మన భారతి మేడం కానీ ఏ రకంగా చెప్పినారు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాను. భారతీయ ఇప్పుడు కూడా రాజకీయం లేదు, ఒక పక్క నుండి ప్రచారం మాత్రమే. నేను అదే రాజకీయం చెప్పలేదు, చెప్పినారు అంటున్నా. మేడం రాజకీయం చెప్పినారు. ఒక సభలో వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను, కానీ ఇచ్చినారు. ఒకళ్ళకి మాత్రమే ఇచ్చినారు. వాళ్ళు చేసే సబ్జెక్టు వాళ్ళు చేసి చాలా మంది డిస్కస్ కూడా చేసినారు. కానీ అదే తల్లికి వందనం అనేది అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం పేర్లు ఏం మాట్లాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసినా చంద్రబాబు నాయుడు సార్ ఫాలో చేస్తున్నారు కదా. స్కీమ్ అయితే తీసేయలేదు, పేరు మారింది అనుకున్నాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ కూడా మారింది.
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. మా ఫ్రెండ్ 7 మంది పిల్లలు 7 మంది కూడా వేస్తున్నారు. ఇప్పుడు మీరు రాకముందు కూడా ఒక మనిషి 4 పిల్లలకు వచ్చినాయి, నాకు ఇది చెప్పడం అయిపోయింది సార్ అన్నాడు. ఇంకొక ఆయన వచ్చేసి కరెంటు బిల్లు 2 మీటర్లు ఉండడం వల్ల నేను పోయి చూపించి వచ్చిన లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. అది కూడా అట్లా కొన్ని ప్రాబ్లం, అంటే అది పర్సనల్ ప్రాబ్లం వల్ల మీలో ప్రాబ్లం ఉన్నప్పుడు అది డ్యామేజ్ జరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చింది ప్రభుత్వం చేసుకోండి. సూపర్ 6 అనే దాంట్లో 2 అయిపోయిన తర్వాత మనకి ఏముంది, ఇది రైతులకు వర్షాలు పడడము చేయడం అనేది దేవుడి పని, అది మన చేతిలో ఉండదు. చాలా మంది జగన్ వస్తే పడతాయి, చంద్రబాబు వస్తే పడతాయి, కానీ ఇంకొకటి ఇక్కడ మీరు కూడా వ్యాపారం చేశారు అది అన్నారు కదా, రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు అంటున్నాం టోటల్గా. కానీ ఇప్పుడు ఏంటంటే రైతులకు వరికి ఏ దానిపైన రేటు పెరుగుతుంది, అంటే వరి పైన రేటు పెరగదు, ఒక ఫిక్స్డ్ రేట్ చేయట్లేదు. కేవలం ఇప్పుడు స్టోరీ బియ్యం తీసుకున్నాం కదా, స్టోరీ బియ్యం అనేది ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాం. కానీ మన రైసే పండించి చిన్నికి ఇచ్చినాం అనుకో, అదే రైస్ బియ్యానికి ఇస్తే ప్రతి ఒక్కరు తింటారు కదా. ఈ దొడ్డు రైస్ అనేది తినడానికన్నా బయటకే పోవచ్చు, మెయిన్ ప్రాబ్లం అమ్ముకోవడానికి. అదే రైస్ మనం పండించి, నేను నాకు 3 ఎకరాల పొలం ఉందన్న, ఒక 100 మూటలు బస్తాలు వేసి నాకు ఇంత రైస్ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఒక 10 బస్తాలు అయితే మస్తు, మీతో 90 బస్తాలు డీలర్కి వేస్తాం. ఇక్కడే జిడ్ను పట్టించేసి డీలర్కి వేసేస్తాం. అంటే దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తే మన రైతులు ఇక్కడనే బాగుపడుతుంది. ఇది ఎక్కడి నుంచో తీసుకుపోయి ఇక్కడ నుంచి తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి మా ట్రాన్స్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చి వేసి ఇలా లేకుండా ఖర్చు కదా, ఆ ఖర్చు అనేది ఇక్కడ నుంచి ఇక్కడనే అయిపోతుంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్ మీరు చదువుకున్నాను, ఇవన్నీ చదువుకున్నాను, చదువు లేని వాళ్ళు మాట్లాడాలి అంటే నాలాంటి. ఎందుకంటే మీరు ఈ స్థాయికి వచ్చినారంటే ఎంతో కష్టపడినారు. మీరు చదువు రేషన్ బియ్యంకి సంబంధించిన ఇష్యూ రాష్ట్రాలది కాదు, కేంద్రం. ఇది ముందు గమనించారు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పథకాలు స్టార్ట్ అయినది వైఎస్ఆర్ పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీలో. ఆరోగ్యశ్రీ ఏ పార్టీలో ఇచ్చినారండి? కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఇచ్చినదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినదే? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఎవరికి పోవాలి? అది తండ్రి వస్తుంది, కొడుకు వస్తుంది కదా. ఇప్పుడు తండ్రి ఆస్తి వస్తుంది, తండ్రి ఆస్తి వస్తుంది. కానీ పార్టీలో అదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఉంటే గ్యారెంటీ వస్తుంది. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింటే వైఎస్ఆర్ పార్టీ అనేదే లేదు. ఇప్పుడు నేను దాని చెవులారా మీరు విమర్శలు ఎలా ఉన్నా విమర్శ వలన అంటే చాలా మంది ఏమంటారంటే శివం పక్కన అంటే వాళ్ళ చనిపోయిన తర్వాత శివం పక్కన వెళ్ళుకొని రాజకీయాలు చేసిన శివరాజకీయాలు ఇవల్ల కాకుండా వాయినే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి చేసింటే వైఎస్ఆర్ సీట్ అనే పార్టీ అనేది ఏర్పడేది లేదు. తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ పైన నమ్మకం లేదా? ఫస్ట్ పాయింట్ నా గురించి చెప్తా, దాని తర్వాత దాని గురించి చెప్తా. సబ్జెక్ట్ తెలుగుదేశం పార్టీలో నాకున్నంత అనుభవం, నాకున్నంత ఆలోచన అని నేను గొప్పగా అనుకుంటే అది నా తప్పు. పార్టీ సముద్రం లాంటిది. పార్టీ 4 గంటల్లోకి ఎంతమందికి తయారు చేసింది, ఎంతోమంది వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ పనికి రాని కూడా పార్టీ ఒక అనుకుంటే తయారు చేస్తారు. పార్టీ సముద్రం. పార్టీలో ఉంటే మనిషి ఈ ప్రభుత్వం ఉండని ఆ ప్రభుత్వం ఉండని వాల్యూ ఉంటుంది. అరే ఆయన తెలుగుదేశం మనిషి, ఆయన కాంగ్రెస్ మనిషి, ఆయన వైఎస్ఆర్ మనిషి అంటారు. పార్టీని మారితే మీకు డిసప్పాయింట్ అయిందనుకోవడం తక్కువ. అది నా వ్యక్తిగతంగా ఉన్నందుకు నాకు ఇంతవరకు ఏ పోస్ట్ లేదు. నేను నెక్స్ట్ అది కూడా వస్తాను. నాకు ఇంతవరకు ఏది కూడా లేదు. ఆ సబ్జెక్టుల మీద మేము పార్టీ మీద అడుగుతేట పార్టీ కోసం మనం ఏం చేసినామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయనకు కాంగ్రెస్ పార్టీ జీవం ఇచ్చింది. జీవం ఇచ్చినందుకే రాజశేఖర రెడ్డి సార్ ఏం చేస్తున్నారంటే రాత్రి పగలు కష్టపడి పుట్టగతి లేని కాంగ్రెస్ ని ఇక్కడ తీసుకొచ్చిన ఘనత అది రాజశేఖర రెడ్డి చేసి పదయాత్ర చేసి కాలం బట్టలు కట్టుకుని అన్ని చేసినారు. మేము రాజశేఖర రెడ్డి సార్కి చెప్పాం. ఎందుకంటే ఆ ఘనత ఆయనకి తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది తెలియదు. అలాంటప్పుడు ఆ పార్టీని తీసుకొచ్చి ఇక్కడ 2 రాష్ట్రాల్లో నిలబెట్టి ఆ పార్టీని జీవం పోసి కేంద్రంలో నిలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. కానీ అలాంటి రాజశేఖర రెడ్డి గారే 2004లో ఎన్టీఆర్ అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాం కదా, అలాంటి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు సార్. కానీ దాన్ని కంటిన్యూ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.
దీని మధ్యలో మీరు ఒకటి అడిగినారు నాకు. ఓకే. శవ రాజకీయాలు చేసిన వాళ్ళ నాయన రాజకీయం ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినామన్నమాట అంటే ఆ విమర్శల తర్వాత ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే జగన్ ముఖ్యమంత్రి కావాలని సైన్ చేశారు. చేసినారు కదా, కాంగ్రెస్ లో ఉందని కానీ చేసినారు. అది స్థానం నమ్మలేదు. ఆ పార్టీ నమ్మకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు ఏంటి? ఆయన పర్సనల్ ఇష్యూలు కూడా చాలా జరిగి ఉన్నాయి. నేను ఒక సర్వేలో పోయిండే, నాకు నేను మీకు చెప్పలేదు కానీ నాకు ఒక పర్సనల్ సర్వే ఉంది. ఓకేనా? గ్రౌండ్ వర్క్ త్రిపుల్ మా సర్వే పేరు. మేము ఆ రోజు ఒకసారి కూడా జగన్ పోయి కలిసేయాలని కూడా చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా సర్వే కలచడం కాదు, నాకు ఎక్కువైనా ఆ రోజు అది చెప్పాము. అర్థమైందా? ఆ రోజు నాకు ఎక్కువైన తర్వాత నేను చెప్పిన ఆ రోజు ఎంపీలో ఆయన నిలబడేది. కానీ నేను ఇంతవరకు ఇది ఎక్కడ లీక్ చేయలేదు, రాగేటనే తెలియదు. ఎందుకంటే అంటే ఇది వైసీపీ ఏర్పడిన తర్వాత జరిగింది. వైసీపీ ఆయన దగ్గర రాజశేఖర రెడ్డి సార్ దగ్గర మనిషి భాష అనే ఆయన ఉండే, ఆయన వచ్చి చేయించుకుని నేను చెప్పినది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు నేను కళ్ళారా చెవులారా నేను విన్న మాట ఏంటంటే ఈ రాష్ట్రం వాళ్ళు అంటే మీరు నేను చెప్తున్నామంటే అది వేరే విషయం. కానీ ఏదో రాష్ట్రం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి కాంగ్రెస్లో ఒక కీలక పాత్రుడు అక్షరాల పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు ఫారూక్ అబ్దుల్లా గారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇయ్యలేదు కాంగ్రెస్ అని. అర్థమైందా? అది అప్పటి నుంచే ఈ మాట అందరి నోట్లో వచ్చింది. యాక్చువల్గా ఎవరికి తెలియదు, ఆయన బయట పెట్టినది. అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆడ ఒక ర్యాలీలో కడపలో ర్యాలీలో ఫారూక్ అబ్దుల్లా గారు చెప్పిన మాట ఇది. అప్పుడు జగన్ గారి విషయం చంద్రబాబు నాయుడు ఎక్కడ జగన్కి విమర్శించలేదు. ఎందుకంటే జగన్ ఆయన కొడుకు రాజశేఖర రెడ్డి కొడుకు కానీ కానీ పార్టీ అనుకుంటే ఆయనకు సీఎం ఇస్తుండే. పార్టీ అనుకోలేదు. పార్టీ అనుకోలేనప్పుడు రోషా గారి సీనియర్ సిటిజన్ రోషా గారికి అనుభవం దగ్గర 1 year నిలబడి నడుచుకుంటుంటే నువ్వు సీఎం అయ్యేటప్పుడు కదా, మళ్ళీ ఇలాంటి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? ఆయన సరిగ్గా అదే 19 రోజులు అయ్యా ఎవరు కూడా ఇక్కడ శ్రమం పెట్టుకొని రాజకీయం ఎవరు చేయరు. సరేనా? గతంలో టీడీపీ అంటే 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారం ఉంది. మళ్ళీ 24 నుంచి 2029 వరకు అధికారం ఉంటుంది. అప్పటికి ఇప్పుడు టీడీపీ ఏమైనా చేంజ్ చేస్తుంది అంటే పథకాలలో కానీ లేకపోతే చంద్రబాబు మార్పులో కానీ ఆయన యాక్టివిటీస్ కానీ? చంద్రబాబు నాయుడు సార్ అప్పుడు యాక్టివ్ ఉన్నాడు, ఇప్పుడు యాక్టివ్ ఉంటాడు. దేవుడు ఆయన ఆయుష్ పెడితే నేను కూడా ఆయన ముందర పోతానని ఆయన యాక్టివ్గానే ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ముందే చెప్పినాను, ఆయన మనకు కొంచెం బిర్యానీ బాగుందంటే కొంతసార్లు తింటాం. ఆయన పరమ భోజనాలు అక్కడ భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్నీ తెచ్చి ఆయనకు పెట్టినా కానీ ఆయన తినడు. ఆయన బతికేదానికి తింటున్నాడు, మనం తినేదానికే బతుకుతున్నాం. అర్థమైందా? ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సరే మనకు కావాల్సింది ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం అంటే టీడీపీ అధికారం ఉన్నప్పుడు 2024 నుంచి 2029 వరకు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా తేడా ఉంది. తేడా చాలా ఉంది. తేడా మనకు 2014లో మనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు సార్ సీఎంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి చేసినప్పుడు దాదాపు మనకు కొన్ని ఒక బిల్డింగ్కి 2,50,50 జనాలు అకౌంట్లో వేసినాడు ఆయన. ఆ రోజు ఏ పని కూడా ఆపలే, కార్యకర్తలకు కానీ పదవులు కానీ మినిస్టర్లు కానీ ఏ సెక్షన్ కూడా. మనకు ఇప్పుడు అంటే 2014 నుంచి అంటే మనకు ఉమ్మడి రాజధాని లేదు కదా. ఇప్పుడు మనకు రాజధానితో ఉమ్మడి ఉంది కానీ మనం విజయవాడ నుంచి 2014 నుంచి 2015 వరకు మన పాలన జరిగింది హైదరాబాద్ నుంచి. అప్పుడు ఒక కేసులో కాయమాని కేసు దానికి నుంచి గొడవలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఆలోచించింది ఏంటంటే ఆడ మొత్తం వాళ్ళ ప్లానింగ్ చూసిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పినారు, మాకు రాష్ట్రం ఇచ్చింది కూడా వైఎస్ఆర్ఏ,